మా గురువు దాసరి నారాయణరావు గారు. ఆయన ఎంత గొప్పవాడంటే, నేను సినిమా పిచ్చోడిని నేను చెప్పుకోవాలి. నేను యాక్టర్ని అవ్వాలి, హీరోని అవ్వాలనుకుని వచ్చేసా. మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలతో మద్రాసు వచ్చేసా. మద్రాసు రాగానే నేను యాక్టర్ని అయిపోతాను అనుకున్నానండి. కానీ నాకు ఫుడ్ లేదు, చాలా రోజులు బట్టి నాకు వేషాలు లేవు, ఏమీ లేవు. అలాంటిది మీరు నమ్మండి, అప్పుడు నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యానండి. ఇంక నేను బిఏ చేయాలనుకున్నానండి. ఎన్టీ రామారావు బిఏ లాగా ఆర్ నానుమతి బిఏ అనిపించుకోవాలి, నాకు మహా ఇష్టం. నేను బిఏ చదవాలని ప్లాన్ చేసుకున్నానండి. అప్పుడు మా గురుగారిని కలుసుకుంటే, మీరు నమ్మండి, ఆ మహానుభావుడు నాకు ఫుడ్ ఎట్టి ఆదరించి నన్ను హీరో చేసాడండి దాసరి నారాయణరావు గారు. మహానుభావుడు నిజంగా దండం అండి ఆయనకి. ఆయన ఎంత గొప్పవాడంటే మీరు నమ్మండి, ఆయన క్యాస్ట్ చూడ్డు. నీ కులం ఏంటని ఇప్పుడు అడగలా, నీ మతం ఏంటని అడగలా, నువ్వెవరు అడగలా, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అని అడగలా. సో ఎవరైతే అర్హులు ఉంటారో, అవకాశాలు ఉంటాయో అవకాశాలు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి చేరదీసి వాళ్ళని యాక్టర్లు చేసి వాళ్ళ యాంబిషన్ ఫుల్ఫిల్ చేసినటువంటి మాననీయ కోణం ఉన్న మహోన్నత వ్యక్తి శ్రీ దాసరి నారాయణరావు గారండి.